హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎన్ఆర్ బ్లాగ్స్. ఈరోజైతే తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కొద్దిగా బియ్యపిండి అయితే తీసుకుందామండి. జల్లెడ పట్టి తీసుకోండి, ఏదైనా పురుగులు కానీ ఏమైనా ఉన్నా పోతాయి. కొద్దిగా మన రుచికి సరిపడా కారం, ఉప్పు, అలాగే ముందుగా వేయించి పొట్టు తీసి కచ్చా పచ్చాగా దంచిపెట్టుకున్న పల్లీలని కూడా వేసుకుందామండి. పల్లీలు వేస్తే ఆ టేస్టే వేరే అసలు. తర్వాత కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీర తురుముకొని వేసుకోండి. మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని తురుముకొని వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర మరియు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి మిక్సీ పట్టి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేయాలండి. ఇది వేసినప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. సో కొంచెం టేస్ట్ తగ్గేలాగా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మరీ ఎక్కువ ఘాట్ అయిపోయినా కూడా బాగుండదు. పిల్లల ఉన్న వాళ్ళైతే తినలేరు అనమాట. అందుకే పచ్చిమిర్చి, కారం రెండు సమానంగా ఉండేలాగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పిండిలో కలుపుకొని ఆ తర్వాత ఇందులో నీళ్లు పోసుకుంటూ మంచిగా మెత్తగా, మరీ మెత్తగా కాదు, అలా అని మరీ గట్టిగా కాదండి, కొంచెం ప్యాన్ కేక్స్ చేసే వాళ్ళు ఎవరికైనా ఐడియా ఉంటే 6 వేలు అయితే కలుపుకోండి. సో మంచిగా స్మూత్గా నిదానంగా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఎందుకంటే ఉప్పు, కారం మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పిండికి చక్కగా పట్టేలాగా మంచిగా నీళ్లు పోసుకుంటూ, వాటర్ క్వాంటిటీ అనేది మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి కూడా ఉంటుందండి. సో దానికి తగ్గట్టుగా పిండి మంచిగా ఇలా చూపిస్తున్నాం కదా వీడియోలో, ఈ విధంగా కలుపుకోండి. సో మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. మనము ఏది చేసినా సరే పిండితో చేసినవైతే మనం పిండి కలిపే విధానంలోనే అక్కడ టేస్ట్ అనేది వచ్చేస్తుందండి. మంచిగా మనకి బరుసులు అనేవి లేకుండా స్మూత్గా పిండి అనేది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా మొత్తం పిండి అనేది మంచిగా సమానంగా కలిసేలాగా, ఇంగ్రీడియంట్స్ అన్నీ సమానంగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని తర్వాత దీన్ని కొద్దిసేపు పక్కకు ఉంచుకుంటే పిండి అనేది సిటీలో పోతుందండి. సో అప్పుడు మనం చేసుకోవచ్చు. తర్వాత సర్వపిండి ఒత్తుకోవడానికి మనము అడుగు మందంగా ఉన్న గిన్నెల్ని, లోతుగా ఉన్న గిన్నెలని అయితే ఎక్కువగా వాడతామండి. ఎందుకంటే అడుగు అనేది మాడకుండా సమానంగా కాలేలాగా ఉంటుంది కాబట్టి అడుగు మందంగా ఉన్న వాటిని తీసుకొని పెట్టుకుంటామన్నమాట. ముందుగా మనం తీసుకున్న ప్యాన్స్లోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని, తర్వాత మనకి ఆ గిన్నెకి ఎంత సరిపోతుంది అనుకుంటే అంతవరకు పిండి ముద్దనైతే తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా సమానంగా వచ్చేలాగా ఒత్తుకోవాలండి. అప్పుడు మనకి మందంగా వస్తే మరీ బాగోదండి, అలా అని మరీ పలచగా ఉన్నా కూడా మొత్తం మాడిపోతాయి. సో మనం ఒక థిక్నెస్, కొంచెం మీడియం థిక్నెస్ ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇలా కొంచెం వీటికైతే ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి. మనం నార్మల్గా వేరే చేసుకునే వాటికంటే వీటికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. కాకపోతే అప్పుడప్పుడు తింటే పర్లేదు, బట్ రెగ్యులర్గా అయితే తీసుకున్నా మంచిది కాదు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇలా మనం కంప్లీట్గా చేసుకున్న తర్వాత ఇలా హోల్స్ అనేది పెట్టుకొని ఇందులో మళ్ళీ ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే పిండి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది మనకి కాలడానికి, కాబట్టి మళ్ళీ హోల్స్ చేసుకొని ఇలా ఆయిల్ పెట్టుకోవాలండి. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. పెద్దది తీసుకుంటే గిన్నె, సేమ్ ప్రాసెస్ ఎవరైనా సరే ఇలానే చేస్తారండి. సేమ్ ఇలానే మంచిగా ఈక్వల్గా వచ్చేలాగా థిక్నెస్ ఇలా పెట్టుకోవాలండి. ఇక్కడైతే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో మా అమ్మ ఇంకా అక్క అయితే చేస్తున్నారు, నేను వీడియో అయితే తీస్తున్నా. సో మా చిన్నక్కయ్య బాగా చేస్తుంది అనమాట సర్వపిండి, అందుకే తనతోనే పెట్టిస్తున్నాము. సో ఇలా మంచిగా ఈక్వల్ వచ్చేలాగైతే పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందరికీ మ్యాక్సిమం తెలంగాణ వాళ్ళందరికీ ఈవినింగ్ టైం స్నాక్ అనగానే గుర్తొచ్చేది అయితే సర్వపిండి. సో కంపల్సరీ అందరూ ట్రై చేయాల్సిన వంటకం ఏదైనా ఉంది తెలంగాణలో అంటే కంపల్సరీ ఇది చేయాల్సిందే. వర్షాకాలం వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ రోజు ఏదో ఒకటి చేసుకొని తినడమే ఉంటుంది. అందులో మ్యాక్సిమం ఈ సర్వపిండే ఉంటుంది మా ఇంట్లో అయితే. సో ఇలా సమానంగా పెట్టేసుకొని దీనికి కూడా మళ్ళీ మధ్యలో మనము హోల్స్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు మనకి మంట అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి మంచిగా కాలుతుందండి. సో మళ్ళీ ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ అనేది పైనుంచి పోసుకొని
ఇప్పుడు వీటిని మనం ఎలా కాల్చాలి అనేది కూడా చూపిస్తాను, చూసేయండి మీరైతే. సో ప్రాసెస్ అనేది మంచిగా క్లియర్గా చూసి చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మనము హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే కాలుస్తామండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు కాల్చుకోవాలి. ఇదే పిండిలో కొద్దిగా సోరకాయ తురుముకొని ఆ వాటర్ తోటి మనం కలుపుకోవచ్చండి. ఎక్స్ట్రా వాటర్ అనేది పట్టవు. సో ఆ సోరకాయలో ఉన్న వాటర్ తోటే కూడా పిండి కలిసిపోతుంది. సో సోరకాయతో చేసిన సర్వపిండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. అది కూడా ఎప్పుడైనా కుదిరినప్పుడు వీడియో చేసి పెడతాను. ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి మూత పెట్టేసి అయితే ఉంచేయండి. ఒక 5 మినిట్స్ పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం కాల్చుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. మంట అనేది మధ్యలోనే ఎక్కువగా వస్తుంది కాబట్టి మధ్యలో బాగా కాలుతుంది, కానీ చుట్టూ మాత్రం కొద్దిగా కాలదు. కాబట్టి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. మనము మంచిగా ఫ్లేమ్ అనేది అంతటా కూడా కవర్ అయ్యేలాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారా, కొద్దిగా కలర్ చేంజ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇలా మనం 2 కూడా పెట్టాను కదా, 2 కూడా కాల్చుకోవాలి. తను మా అమ్మగారండి. సో బాగా చేస్తుంది. ఇట్లాంటివి ఏమైనా ఉంటే చాలా ఇంట్రెస్ట్ మా మమ్మీకి చేయడానికి. బాగా చేసి పెట్టేది మా చిన్నప్పుడు. ఇప్పుడంటే కొద్దిగా టైం కుదరక చేయడం కుదరట్లేదు. ఇంకా మేము కూడా కొద్దిగా హెల్ప్ చేస్తాము. సో అందరం కలిసి ఇలా హ్యాపీగా సరదాగా చేసుకొని తినచ్చు. అందరం ఒక దగ్గర ఉంటే ఆ హడావిడే వేరు ఉంటుంది కదా. సో మేమైతే ఇలా చేసుకుంటామండి. మంచిగా పిల్లలు ఉన్నారు, సో వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారు తినడానికి. ఇంట్లో అంటే ఖాళీగా ఏం తోచక ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఊరికే షాప్కి ఏం తీసుకెళ్తాం చెప్పండి, బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా. అందుకే ఏదో ఒకటి ఇలా ట్రై చేసి పెడతాం వాళ్ళకైతే. ఇది మన ఇండియన్ స్టైల్ ఎప్పటికీ ఉండిపోయేది కాబట్టి పిల్లలకు కూడా రుచి చూపించాలనే విధంతో మేమైతే ఈరోజు ఈ వీడియో మీకు కూడా చూపించాలని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ టైం సర్వపిండి అనేది సోరకాయతో చేసి చూపిస్తా, అది ఇంకా అదిరిపోతుంది దీనికంటే టేస్ట్. చూడండి, ఇలా మనం సమానంగా కాల్చుకున్న తర్వాత మనకి మధ్యలో ఆ గోల్డెన్ కలర్ అనేది కనిపిస్తుంది కదా. సో అప్పుడు మనము దీన్ని తిప్పేసుకోవచ్చండి. ఇది కాలిపోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది, అది లెగుస్తుంది అనమాట, ప్యాన్కి అతుక్కోదు, వచ్చేస్తుంది. సో ఇలా తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు కాల్చుకోండి. ఎందుకంటే అటు లోపల సైడ్ మనకి కొద్దిగా పచ్చిగా ఉంటుంది కాబట్టి లోపల సైడ్ కూడా మళ్ళీ ఒక 5 నిమిషాలు తిప్పుకుంటూ కాల్చుకోండి. చూసారు కదా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో, గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా. సో బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇది కూడా చూద్దాం. ఈజీగా వచ్చేస్తుందండి, ప్యాన్కి అతుక్కుపోవడం అలాగైతే ఏముండదు. సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అందుకే, ఎందుకంటే కొంచెం తక్కువ వేస్తే మళ్ళీ ప్యాన్కి అతుక్కుపోయి రాదనమాట. సో అందుకే కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. కొద్దిసార్లు అయితే మనకి మిగులుతుంది కూడా ప్యాన్లో. సో అది మనం నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి పెట్టుకున్నప్పుడు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇవే ప్యాన్స్లో మళ్ళీ మనం రిపీటెడ్గా పెడుతూ ఉంటామన్నమాట. అలా పిండి ఎంతైతే అవుతుందో అంత ఈ ప్యాన్స్లో పెట్టుకుంటూ చేసుకోవాలి. సో ఇలా అయిపోయిందండి. మనం వేడి వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఆహా అద్భుతమే అని చెప్పాలి అసలు. అయినా ఏం చేసినా కూడా అమ్మ చేతి వంట అనేది కమ్మగా ఉంటుంది అని అంటారు కదా. సో మా అమ్మ చేసిన ఈ సర్వపిండిని నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ అమ్మగారితో చేయించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.